దాని గురించి మా పులస చేప దెబ్బడతాం కూడా గత 18 ఏళ్ళ నుంచి దెబ్బడిపోయింది. మాకు పడటం లేదు చేప అయితే మటుకి. మగ 4 వల్ల దెబ్బడిపోయింది, మాకు రావట్లేదు. ఆనాటి నుంచి ఇంకా పులస చేపలు ఆడతాం మానేసాం. ఈ 3 నెలలు 10 రోజులు అలాగే తాపీ పనుకో లేకపోతే ఏదైనా పని ఉంటే చేసుకుంటామండి. మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ కర్రలని అయ్యని తడుముకుని మళ్ళీ వలకట్లు వేసుకుంటాం, ప్రారంభిస్తామండి. అంతవరకు మా జీవనోపాధం. కానీ ఏమైనా పట్టించుకుని ఫ్యాక్టరీలు అవి ఉన్నాయంటే ఇదివరకు ఏదో 1000-1500 పడియండి. ఆ ఫ్యాక్టరీ నీళ్ళు అవి వదలటంలో అవి కూడా తగ్గిపోయినాయండి. ఇదివరలాగా లేవు, 400-500 వస్తున్నాయి. ఇదివరకు అయితే 1000-1500 వస్తే జీవనోపాధం బాగా సాగేది. బిడ్డలకి ఏదైనా బట్టలు అవి కొనుక్కోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పక్కన అంత బాగుండేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమి కొంటకు కూడా ఈ ఎక్కడైనా కాలం నీరు వదిలేస్తాం, ఆ స్మెల్కి తగ్గిపోవటం, మత్స్య సంపద చచ్చిపోయిందండి. ఇంకా మా పిల్లల్ని ఇంకా ఎలా పెంచుకోవాలని దాని గురించి కూడా ఇంకా అలాగే మాతోటి ఈ స్పీడ్ వదిలేస్తామండి. 1990 నుంచి కూడా ఉన్నాం. మాతోటి ఇంకా అంతమైపోద్ది ఈ స్పీడ్. నెక్స్ట్ రెయ్యి దొరకాలన్నా సరే ఏదో ఒక ఎక్కడో దొరుకుతుంది అన్నట్టు తడుముకోవాలి చదువుతుంది రెయ్యి అని చెప్పని అంత మత్స్య సంపద చచ్చిపోతుందని దాన్ని దయించి గవర్నమెంట్ కొంచెం ఏదో అరికట్టి దాన్ని ఏదో ఆపితే మేము మా జీవన ప్రాధాన్యం నడుపుకుంటాక బాగుంటుందని చెప్పైతే మటుకు మాకు తెలిసింది 15-16 సంవత్సరాల నుంచి మా నరసాపురం గోదావరిలో పడతలేదు. అది వాస్తవం. కానీ ఏంటంటే చెత్త అయ్యి వేసేస్తాము, ఆ నీరు అయ్యి కలిసిపోవడం ఇవన్నీ ఇదైపోయి వాటర్ అంతా తేడా వచ్చి చేప మత్స్యకారి చెంపతో తగ్గిపోతుందని దాని గురించి మేము ఏంటంటే మా బాధని గవర్నమెంట్కి చెప్పుకుంటున్నామండి. కొంచెం ఆదుకోమని అంతే. ఏం కాదండి, మాకు ఈ గోదావరి నీళ్ళు వదిలేస్తున్నారండి. ఇదే చెరువుల నీళ్ళు, ఈ ఫ్యాక్టరీ నీళ్ళు మాకు ఏం ఆధారం లేదండి. మేము ఎట్లా బతకలేకపోతున్నామండి. ఏదైనా ఆధారం చూపించాలంటే బేరీ చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. మేమేం చేయమండి, అందులోకి వెళ్ళి బతకాలి, అందులోనే ఉండేవాళ్ళు, అందులోనే చచ్చిపోవాళ్ళమే. మేమేం చేయమండి, మా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మేమేం చేయమండి.